ఒక అడవిలో ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి. అందులో ఒకటి తాబేలు. తాబేలు నెమ్మదిగా నడిచేవాడు, కాని ఎంతో ఓర్పు ఉన్నవాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ఒక్కరోజు అన్ని జంతువులు పెద్ద చెట్టు క్రింద సమావేశమయ్యాయి. ముంగిసలు, కాకి, కోతి, నక్క అందరూ సరదాగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నారు. అప్పుడే అక్కడికి ఒక అందమైన జింక వచ్చింది. చురుకైన కళ్లతో, పొడవాటి కొమ్ములతో చాలా గర్వంగా కనిపించేది. జింక తాబేల్ని చూసి చిన్నచూపుతో నవ్వింది. అయ్యో! నువ్వా? నాతో రేసువేసే ధైర్యం ఉందా? అని కాస్త అవమానంగా అడిగింది. అందరు జంతువులు ఆశ్చర్యంగా చూశారు. తాబేలు మాత్రం నిశ్చలంగా నవ్వుతూ, ఓర్పు ఉంటే నేను గెలుస్తాను అని సమాధానమిచ్చాడు. రేపు ఉదయం రేసు అని నిర్ణయించారు. అన్ని జంతువులు రేసు చూసేందుకు వచ్చారు. ముంగిసలు, కోతి, కాకి, నక్క అందరూ ఉత్సాహంగా ఎదురుచూశారు. రేసు మొదలయ్యింది. జింక తాళం కొట్టగానే ముందుకు దూసుకెళ్ళింది. తాబేలు మాత్రం నెమ్మదిగా, ఒక అడుగు తరువాత ఇంకొక అడుగు వేసుకుంటూ ముందుకు సాగిపోయాడు. అందరూ జింక వేగాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కాని తాబేలు మాత్రం తన పని తాను చేసుకుంటూ నెమ్మదిగా నడిచాడు. మధ్యలో జింక వెనక తిరిగి చూసింది. తాబేలు ఇంకా చాలా వెనక ఉన్నాడని చూసి, ఇప్పుడు నిద్రపోతే ఏమవుతుంది అని ఒక పెద్ద చెట్టు కింద కాస్త విశ్రాంతి తీసుకుంటూ నిద్రలోకి జారిపోయింది. కాని తాబేలు ఆగలేదు. తను నెమ్మదిగానే అయినా గమ్యాన్ని చేరాడు. చివరికి జింక నిద్రలేచి పరుగెత్తుకుని వచ్చేసరికి తాబేలు ఇప్పటికే గమ్యానికి చేరుకుని జంతువులందరి అభినందనలు అందుకుంటున్నాడు. జింకకి ఆశ్చర్యం వేసింది. తాబేల్ని చూసి సిగ్గుపడింది. తాబేలు నవ్వుతూ అన్నాడు, వేగం కాదు, పట్టుదలతో ముందుకు సాగడమే నిజమైన గెలుపు.